పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వారంలో దేవుడు ప్రవేశపెట్టాడు. 7 నెలలుగా కాపాడుతూ ముందుకు మనలను నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రోజు వెన్నపాలు పెడుతున్నాం. ఈరోజు థ్యాంక్స్ కూడా చెప్తాం దేవునికి, దేవుడు చేసిన మేలులకు, కాపాడినందుకు. లెట్ us also thank the Lord along with our intentions that every day offer. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు అశోక్ కుమార్ ఉద్యోగంలో ఉన్నత స్థాయి చేరినట్లుగా ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అరవింద్ కుమార్కి సైబర్ సెక్యూరిటీలో జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సురేఖకి ఆఫీస్వాబేట్లో నూతన గృహ ఆశీర్వాదం కొరకు రావలసిన డబ్బు బంగారం వచ్చినట్లుగా, ప్రియాంకకి జాబ్ ప్రమోషన్, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శాన్వి శ్రీ మంచి ఆరోగ్యం, సుమంత్ సుశాంత్ మంచి చదువుల కొరకు, డేవిడ్ మంచి ఉద్యోగం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా, లోన్ శాంక్షన్ అయ్యి నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తి అగినట్లుగా, బోర్వెల్ నీరు సమృద్ధిగా పడినట్లుగా, పిల్లల చదువుల కొరకు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మన మధ్యలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేసినటువంటి బిడ్డ వందన, తన యొక్క డాడీ అలెక్సీ డొమినిక్ డయస్ మరణించి 3వ మరణ వర్ధంతి సందర్భంగా ఆ ఆత్మ పరలోకం చేరి మన కోసం ప్రార్థించుటకై, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దేవుడు డాడీగా, తండ్రిగా ఉండి నడిపించుటకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన నా జీవితంలో కూడా చేతులెత్తి ఎల్లప్పుడూ ప్రార్థించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మన కోసం అలాంటి మన తల్లిదండ్రులు మరణించినప్పుడు పరలోకం చేరి ప్రార్థిస్తూ ఉంటారు. ఐ టుడే రిమెంబర్ మిస్టర్ అలెక్సీ డొమినిక్ డయస్, గ్రేట్ సోల్ ఆఫ్ డాడీ ఆఫ్ వందన, and we pray for him and his family to be comforted on this day, on the 3rd anniversary of going to heaven. వీళ్ళందరితో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభువును అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి మన సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోక జపం చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా సన్నుతించు. 116వ కీర్తన 1వ వచనం. ఆత్మమా నీవు నమ్మకముతో ఉండుము, ప్రభువు నీకు మేలులు చేసెను. ఓ మై సోల్, కీప్ గోయింగ్ ఇన్ ట్రస్ట్, గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. మన జీవితంలో అనేక మేలులు జరిగినాయి ఈ 7 నెలలు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దానిలో ఒకటి, మనం నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా అక్కడక్కడ జారి పడిపోతున్నారు ప్రజలు. కానీ దేవుడు మన ప్రతి నడకలో మనతో ఉన్నాడు. కాలు జారక కాపాడాడు. మరణము చాలామందికి జరిగింది, మనలను మరణం నుండి తప్పించాడు. 116వ కీర్తన 8వ వచనం ఇలా చెప్తూ ఉంది. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. The Lord took care of us when we are walking, that we don't fall down, stumble. Note Psalm 116 verse 18. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలలో స్వతంత్రం కట్లను విప్పే ప్రార్థనలు ఉడకాలు జరుగుతున్నాయి. దానిలో ఒక కట్లు అనేది వ్యాధి అని కట్లను విప్పటానికే యేసు ప్రభు వచ్చాడు. నేను వ్యాధిగ్రస్తులను వెతికి వచ్చితని మత్తయి సువార్త 9:12-13 చెప్పాడు. లూకా 13:11-18 వరకు చదివితే ఆ బిడ్డ వంగిపోయి నిలబడలేకపోయింది. వ్యాధి అని కట్లను విప్పాడు, ఆమె చక్కగా నిలబడింది. మనలో ఉన్న ప్రతి వ్యాధి ఈ చిన్న పాట ద్వారా ఈరోజు కట్లని విప్పబడునుగా. ఆమేన్. అందరికి స్వస్థతలు కలుగును. ఆమేన్. We are bound. That is why we are having a special retreat this month
to break every bondage and release us. ఆమేన్. Luke chapter 13, 11 to 16, we hear about a woman was bound for almost 18 years, and God strengthened her and cut loose every power of darkness. She was healed. We will also pray for our healing. పాడదామ ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యాధులని కట్లన్నీ ఈ పాట ద్వారా విప్పబడినగా. ఆమేన్. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడగు నన్ను హెచ్చించెను. వ్యాధి కట్లులను విప్పినాడు, దాసుడగు నన్ను హెచ్చించెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థత కోసం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నలిగిపోయిన హృదయం, గుండె చెదిరిపోయిన పరిస్థితుల గురించి చాలాసార్లు మనకు పాటలో మనం నేర్చుకున్నాం. అది 34వ కీర్తన 18వ వచనం, 147వ కీర్తన 3వ వచనం. So many times broken hearted, we are crushed and suppressed. In all those situations, Psalm 147 verse 3, Psalm 34:18 says, God comes very close to us. దేవుడు చేరువలో ఉండి మన హృదయంలో ఉన్న బాధను తొలగించే దేవుడు, దీనులను రక్షించే దేవుడు. మన దీనత్వమును ప్రభువును కర్పిస్తూ ప్రభుని ప్రార్థన చేస్తూ పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను.
నలగగొట్టిన స్థితిని ప్రభువునికి అర్పిస్తూ స్వస్థత కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జరుగుతున్న ప్రతి పరిస్థితి మీకు అర్థమైంది. అందువలన ప్రత్యేకంగా 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చి భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అపాయకరమైన స్థితిని, బయట లోకంలో జరుగుతున్న అపాయకరమైన స్థితి నుండి కాపాడమని ప్రత్యేక ప్రార్థన మనకు బేస్తవారం నాడు ఇక్కడ 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. రండి, దేశం కోసం ప్రార్థించుదాం, ప్రపంచం కోసం, దానిలో మీ కుటుంబం కూడా ఉన్నది. దేవుని సంరక్షణ కోసం ప్రార్థించుకుందాం. Let us all come on 15th August to pray for the nation and also for all those who are troubled in our nation with so many problems, so many dying, so many kinds of things all over the world. Let us come to pray. It's a day of prayer. విజ్ఞాపన వీరులందరికీ ప్రత్యేక ఆహ్వానం. అది మీ పండుగ రోజు. ప్రార్థన వీరులు, ప్రేయర్ పార్ట్నర్స్, ఇట్స్ యువర్ ఫీస్ట్ డే, ప్లీజ్ కమ్. ఇప్పుడు ప్రారంభిస్తాం సంరక్షణ ప్రార్థన. ఈ రోజు నుండి ప్రత్యేకంగా యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును భారతదేశీయులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. మన దేవునికి ఒక పేరు, విన్నపమును వినే దేవుడు.
అలాగే విడుదలని ఇచ్చే దేవుడు. 116వ కీర్తన 1వ వచనం. ప్రభు నా మొర వినెను కనుక నేను అతనిని ప్రేమింతును, అతడు నా విన్నపమును ఆలించును. Psalm 116 verse 1. God heard my prayer, so I thank God for his love and always listens to my prayer. Groaning. Psalm 116:1. పాడదమా ప్రియమైన సహోదరి సహోదరులారా, విన్నప్పం వినే దేవునికి స్తోత్రం, విడుదలనిచ్చే దేవునికి స్తోత్రమని. విన్నప్పం వినేను ప్రేమించెను, విడుదలనిచ్చేను స్తుతించెదను. విన్నపం వినేను ప్రేమించెను, విడుదలనిచ్చెను స్తుతించెదను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. ఇంతవరకు విన్నాడు. ఇంకా ఏ విన్నపాలు ఉన్నాయి అవన్నిటిని అర్పించి వినండి ప్రభు అని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 7 నెలలుగా ఎన్ని వాక్యములు, ప్రవచనములు, తర్వాత వాక్య పరిచర్యలు, వడకాల్లో మనం పాల్గొన్నాం. అవన్నిటి ద్వారా దేవుడు మనల్ని నడిపించాడు. అందుకే వాక్యముతో ఆత్మతో నడిపించావు, శక్తినిచ్చి సాక్షిగా మార్చావు, నీకు స్తోత్రం అని పాడబోతున్నాం. కింద పడిపోయాడు సౌలు ఒకప్పుడు. తర్వాత దేవుడు లేపి ఆయనతో పలికిన మాట అపోస్తల చర్యలు 26:16లో, నీవు లేచి నిలబడుము, ఇప్పుడు నీవు చూచిన దానిని గూర్చి చూడనున్న దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుటకు నీకు ఇప్పుడు ప్రత్యక్షమైతేనే అని ప్రభు చెప్పాడు. పడిపోయిన వ్యక్తిని లేపే దేవుడు మన దేవుడు, వాక్యం ద్వారా నింపే దేవుడు, తర్వాత వాళ్ళ ద్వారా వాక్యాన్ని బోధించే దేవుడు. Our God is a God who lifts up our drooping spirit with his word. After he fills us with the word, he makes us to give the word to others. Acts 26:16 it happened to Paul. పాడుదాం, మనందరినీ నడిపించే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్యముతో ఆత్మతో నడిపించిన దేవా స్తోత్రం. ఇంకా నడుపమని ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. వాక్యముతో ఆత్మతో నడిపించెను, శక్తినిచ్చి సాక్షిగా మార్చెను. వాక్యముతో ఆత్మతో నడిపించెను,
ఇచ్చెను, శక్తినిచ్చి సాక్షిగా మార్చెను. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. என்னுள்ளமே இளைப்பாரிடு, ஏசப்பா உனக்கு நன்மை செய்தார். ఆత్మీయంగా పాడిన పాట, రచించిన పాట ఫాదర్ బెర్క్మాన్స్ గారిని ప్రత్యేకంగా దేవుడు దీవించమని ప్రార్థనలో మనకు తెలిసిన గురువులు, కన్యాస్త్రులు, పాస్టర్లు మన వాక్యంతో నడిపించే వాళ్ళకు రుణపడి జీవించుటకై ఈ గుర్తును అర్పించి వాళ్ళ తరపున ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని నడిపించే ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 8 నెలలుగా మాకు తోడ్పడుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరి సహాయం లేకుండా బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు కట్లని విప్పి విడుదలను పొందాలని తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 15వ తారీఖున దేశం కోసం ప్రార్థించే ప్రార్థన వీరుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీద పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్నటువంటి DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన అలెక్సీ, డొమినిక్, డయస్ ఆత్మ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్ ద్వారా, లైవ్ చాట్ ద్వారా విన్నవిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నేను చంపేస్తా, నీ పొరాపట్టిని తీసుకుంటారని బెదిరిస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి మీ ల్యాండ్ను దేవుడు కాపాడి మీ తరఫున దేవుడు యుద్ధం చేసి ఆ ల్యాండ్ మీకు వచ్చేటట్టు ప్రభు చేయబోతున్నాడు. కోర్టు కేసులు ఇరుక్కున్న 2 కుటుంబాలను దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కింద జారి పడినటువంటి ఒక వ్యక్తి ఈరోజు కాళ్ళు జారక్క దేవుడు పాడినప్పుడు కరెక్ట్ కదా, దేవుడు నన్ను కాపాడి ఇప్పుడు గుర్తిస్తున్నావు. నిన్ను ఎవరు పట్టుకోలేదు, దేవుడు పట్టుకున్నాడు. నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఇవన్నీ గుర్తించుకొని తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మన ప్రాణమును కాపాడే దేవుడు రాబోయే దినములలో కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని భద్రంగా భద్రంగా కాచి కాపాడి ఆరోగ్యమిచ్చి దీవించునుగాక. May the blessing of the Almighty God, one who protected our lives so far, in the name of the Father, and of the Son, and of the Holy Spirit, come down and bless us, keep us safe, grant good health. In Jesus' name we pray. Amen. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను.